What steps will you do for loading your master database? Info package. Then then so activate master separate ఉండదు. Activate master itself is taken care by attribute changer. అది ఓకే. Right click, create process chain. Again start process. Okay, what is the next one then? Execute info package. Then what? You want to run the attribute which info object? That's it. Next is I also want to have a chain to load my text bus. Also want to build my process chain to load my text. Can I create separate chain? I'll do that. Activate this chain. Okay, I'm not yet running it. This is done. Let's create one more chain. Create process chain. PC MD text product. So for text start info package did no attribute change run for text. Okay, only info package DTP కొట్టాం అంతే, text ఇంకేం ఉండదు. ఇదేనా టెక్స్ట్? సో ఇప్పుడు నేనేంది ఓన్లీ అట్రిబ్యూట్ లోడ్ చేయాలంటే ఆ చైన్ రన్ చేస్తా, ఓన్లీ టెక్స్ట్ లోడ్ చేయాలంటే ఇది రేజ్ చేస్తా. రెండు చేయాలంటే రెండు రన్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఐ విల్ బిల్డ్ వన్ మోర్ చైన్ విచ్ విల్ ఇంక్లూడ్ బోత్ ఆఫ్ దీస్ ఇంటూ అనదర్ చైన్ యాజ్ ప్రోడక్ట్ మాస్టర్ డేటా అన్నట్టు. ఓకే,
ఇది ఎండి ప్రోడక్ట్, ఇది టెక్స్ట్ది. ఓకే, ఈ రెండుని ఇంకో దాంట్లో ఇన్సర్ట్ చేయాలి. ఇంకో దాన్ని ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ దీన్ని చేంజ్ లేకపోయి ఫస్ట్ ఈ చైన్ నువ్వు డైరెక్ట్ రన్ చేయాలనుకున్నావు, వేరే చైన్లో రన్ చేయాలనుకున్నావా? మెయింటైన్ వేరియంట్కి వెళ్ళి అప్పుడేం చేయాలి, స్టార్ట్ యూజింగ్ మెటా చైన్ ఆర్ ఏపీఐ పెట్టి యాక్టివేట్ చేసి ఎగ్జిక్యూట్ కొట్టు. ఎగ్జిక్యూట్ కొడితే రన్ కాదు, ఎప్పుడు రన్ అవుతుంది ఎవడో వచ్చి తగులుతారే రన్ అవుతుంది అన్నట్టు. ఎగ్జిక్యూట్ మోడ్లో ఉండాలి, షెడ్యూల్ మోడ్లో ఉండాలి అన్నట్టు. ఇక్కడ ఎగ్జిక్యూట్ మోడ్లో ఉంటేనే వేరే వాడు తగులుతా రన్ అవుతాయి, లేదా రన్ కావు. ఎప్పుడైతే దీంట్లోకి వేరే చైన్లు ఇంక్లూడ్ చేయాలి. సో కెన్ డూ హ్యావ్ లైక్ లోకల్ ప్రాసెస్ చైన్ నాట్ అసైన్లో అన్అసైన్డ్ ఏదైనా ముందే టెక్నికల్ ఏం చూసుకో. పీసీఎండి ప్రోడక్ట్ ఇంకోటి లోకల్ ప్రాసెస్ చైన్ పీసీఎండి టెక్స్ట్ ప్రోడక్ట్. ఈ రెండు ఒకటేసారి రన్ కావచ్చా బాస్? ఇట్లా పెట్టచ్చు. సో దే విల్ రన్ ప్యారలల్లీ బాస్. ఇప్పుడు ఇన్వర్టర్ రన్ కావాలి కాబట్టి పీరియడ్ కంటే పీరియడ్ జాబ్ పెట్టి పీరియడ్ వాల్యూస్ పెడతాను. ఇది రన్ అవుతుంది టెక్స్ట్కి. దీన్ని చూడొచ్చు, మళ్ళీ దీని స్టేటస్ చూడాలరా అంటే ఆ చైన్ లాగాలి. ఇక్కడ ఫెయిల్ అయింది టీటీపీ టెక్స్ట్. ఎందుకు చేంజ్ మానిటర్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ రైట్ క్లిక్ కొట్టి. ఎందుకు ఫెయిల్ అయింది? ఏంది ఇది? అప్పుడు ఏం చేసిన డైరెక్ట్ ఇక్కడ నుంచి రైట్ క్లిక్ మెయింటైన్ వేరియంట్ అని ఎక్కడికి వెళ్తారు, డీటీపీలోకి వెళ్ళిపోయి ఓకే మళ్ళీ రన్ చేసి సరిపోద్ది కదా. ఇప్పుడు మళ్ళీ రిపేర్ కొడితే ఇంకా వెళ్ళిపోతుంది. స్కిప్ అంటే ఇంకా అది రన్ చేయకుండా నెక్స్ట్కి వెళ్ళిపోయి, రిపేర్ అంటే ఇంకా అదే కరెక్ట్ చేసుకుంటుంది. మళ్ళీ ఇంకోసారి రన్ చేసి కరెక్ట్ చేసుకుంటుంది. ఎందుకు ఫెయిల్ అయిందో కనుక్కొని ఆ ప్రాబ్లం ఫిక్స్ చేసి మళ్ళీ రిపేర్ అంటే రీరన్ దట్ ప్రాసెస్. ఇది అయిపోయింది మొత్తానికి. మా సైడ్ కూడా ఫెయిల్ అయింది. ఎందుకు మళ్ళీ కొంచెం ప్రాసెస్ మానిటర్ అంటే ఆ చైన్ లాగ్లోకి వెళ్ళిపోయి డీడీపీ ఫెయిల్ అయింది, దీని మానిటర్కి వెళ్ళిపోయి సేమ్ అదే డూప్లికేట్ రికార్డ్కి రైట్ క్లిక్ మెయింటైన్ వేరియంట్ అని చెప్పేసి డూప్లికేట్ రికార్డ్స్ హ్యాండిల్ చేయనేసి రిపేర్ అంటే మళ్ళీ రన్ అయిపోద్ది అటంట. అది అయిపోతే దాని కింద ఆటోమేటిక్ ట్రిగ్గర్ కావాలి కదా, అయిపోయింది. ఆటోమేటిక్ ఛానల్ కూడా ఉంది. సో బోత్ చైన్స్ ఆర్ సక్సెస్ఫుల్. అట్లా ఇష్యూ ఉంటే ప్రాబ్లం ఫిక్స్ చేయడం, ఆడ రన్ రిపేర్ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు అంతే. ల్యాప్టాప్ ఫిక్సింగ్ ఈ పని చేస్తాను, రిఫ్రెష్ కొడుతుండల్లో ఎక్కడ ప్రాబ్లం వస్తే అటు ఫిక్స్ చేసుకుంటూ పోతూ ఉంటాను. ఓకే
can't show that, but hierarchy అదే హైరార్కీ అంటే స్టార్ట్ ఇన్ఫో ఫర్ డిటిపి నెక్స్ట్ సేవ్ హైరార్కీ వస్తుంది. ఇప్పుడు ఐ థింక్ విత్ దిస్ యూ షుడ్ బి ఏబుల్ టు బిల్డ్ చైన్. కొన్ని స్పెషల్గా వస్తాయి. ఏపీడీ రన్ చేయమంటే ఏపీడీ వాడతావు, ఏదైనా అబ్యాప్ ప్రోగ్రామ్ వాడు అంటే నీకు కొత్త వస్తుంది. బట్ రొటీన్కి ఇట్లే ఉంటాయి, ఇవే ఉంటాయి. సో వాట్ దే డూ, దే బేసిక్లీ మాడ్యులరైజ్ ఎ లాట్. అన్ని చిన్న చిన్న చేంజ్లు చేసి కలుపుకుంటూ వెళ్తారు. ఇప్పుడు అట్రిబ్యూట్ కోటి, టెక్స్ట్ కోటి, హైరార్కీ కోటి మొత్తం కలిపి ఒక మాస్ డేటా, అట్లా అన్ని చాలా మాస్ డేటా, అన్ని చాలా మాస్ డేటా కలిపి ఒక పెద్ద చైన్ ఫర్ మాస్ డేటా అట్లా చేసుకుంటూ వెళ్తారు అన్నమాట. ఎందుకంటే అట్లా చేస్తే ఏమైందంటే నీకు ఓన్లీ టెక్స్ట్ కావాలంటే ఓన్లీ ఆ చైన్ రన్ చేసుకుంటావు, మొత్తం మాస్ డేటా కావాలంటే మొత్తం మాస్ డేటా చైన్ రన్ చేస్తావు, ఎంటైర్ మాస్ డేటా కావాలంటే ఎంటైర్ మాస్ డేటా చైన్ ఏది కావాలంటే రన్ చేసుకోవచ్చు అన్నట్టు. అట్లా కాకుండా నువ్వు అన్ని కలిపేసి అన్ని ప్రాసెస్లు ఒకే చైన్లో పెట్టాం అనుకోండి, వెన్ యూ వాంట్ రన్ ఓన్లీ సబ్ పార్ట్ ఆఫ్ ఇట్ కాంట్ రన్, మళ్ళీ మేల్ రన్ చేయాల్సి వస్తుంది. అట్లా చిన్న చైన్లు పెట్టుకుంటే కావాలంటే చిన్న చైన్ రన్ చేసుకోవచ్చు, కావాలంటే మొత్తం మేజర్ చైన్ రన్ చేసుకోవచ్చు అట్లా. ఓకే, ఇంకో చిన్న ఆప్షన్స్ ఉంటాయన్న. ఫర్ ఎగ్జాంపుల్ చైన్స్ ఉన్నాయి. ఇప్పుడు నీ చైన్స్ ఇవి కదా, 1 2 ఈ 4 నీవు కదా, ఇది కూడా సపరేట్ ఫోల్డర్ ఉంది. వేరే వాళ్ళు ఇప్పుడు షెల్ అని వేరే వాళ్ళు చేసుకున్నారు, సైఎల్స్ అని, మై బ్యాచ్ అని అట్లా నా ఓన్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆర్గనైజ్ చేయాలి అనుకో. వాట్ ఐ కెన్ డూ, ఇప్పుడు అన్నోడ్లోకి వెళ్ళిపోయి జస్ట్ నీ క్యూ డబుల్ క్లిక్ కొట్టు, ఈ చైన్ డబుల్ క్లిక్ కొట్టి చేంజ్ మోడ్లోకి వెళ్తే ఇక్కడ అదే ఈ ఫోల్డర్ సింబల్తో ఒకటి వస్తుంది ఐకాన్, డిస్ప్లే కాంపోనెంట్స్. ఇక్కడ పోయి కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి నా ఏమి బ్యాచ్ 4లో కావాలి. ఇప్పుడు బ్యాచ్ 4 అని వచ్చిందా, రాలేదా? బ్యాచ్ 4లోకి వచ్చింది రైట్. మళ్ళీ అట్లా అన్నీ డిఎస్లో డిస్ప్లే కాంపోనెంట్. ఐ వాంట్ మూవ్ దిస్ ఇంటు విచ్ కాంపోనెంట్, నెక్స్ట్ ఇంకొచ్చింది. సో నీవన్నీ బ్యాచ్ 4 అట్లా యూ కెన్ మూవ్ దెమ్ టు యువర్ సపరేట్ ఫోల్డర్ ఆల్సో. ఓకే, అదేం పెద్ద కదా. నెక్స్ట్ మెసేజింగ్ ఆఫ్ ప్రాసెస్ చేంజ్. మెసేజింగ్ ఆఫ్ ప్రాసెస్ చేంజ్ అంటే లెట్స్ సే ఐ గోట్ ప్రాసెస్ చేంజ్ రన్నింగ్ ఇన్. ఇఫ్ ద ప్రాసెస్ చేంజ్ I need to completely monitor that. I don't do that monitoring like that. Let the processes keep running. If they fail, it has to trigger me a mail bus. Okay. So to do that, every client will have their own domain. A domain mail IDs ఉంటాయి కదా. సో ఆ మెయిల్ సర్వర్కి బిడల్ సర్వర్కి కనెక్షన్ చేస్తారు ఫస్ట్. ఇలా టీ కోడ్ కాల్ స్కాట్ అని ఒక టీ కోడ్ ఉంటుంది. By using a T code called Scott, they configure this SMTP node settings అని చేస్తారు అన్నట్టు. మనకంత వాళ్ళ మెయిల్ డొమైన్ ఏంది, మెయిల్స్ అన్నీ సెట్ చేస్తే అప్పుడు దే ఇట్ ఇంటిగ్రేట్ బీడబ్ల్యూ అండ్ మెయిల్ సార్. మనకంత అవసరం లేదు. కానీ నేను బట్ టు డెమాన్స్ట్రేట్ దిస్ మెసేజింగ్ వాట్ ఐ విల్ డూ ఇస్
ఎవ్రీ ఎస్ఏపి లాగిన్ ఇట్ సెల్ఫ్ విల్ హ్యావ్ దెర్ ఓన్ ఇన్బాక్స్. ఇప్పుడు మన ఎస్ఏపి యూజర్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఎస్ఏపి యూజర్ ఉన్నాడు కదన్నా, ఇది ఉంది కదా, ఇప్పుడు నా ఎవ్రీ యూజర్ ఐడి ఆఫ్ ఎస్ఏపి ఇట్ సెల్ఫ్ దెర్ ఓన్ ఇన్బాక్స్ విత్ ఇన్ ఎస్ఏపి. ఇప్పుడు SO01 నుండి ఉంటుంది టీ కోడ్. ఇది నా ఇన్బాక్స్. మామూలు మెసేజ్ వస్తూ ఉంటుంది చూడు, ఇన్ఫో సోర్స్ ఫెయిల్డ్ అని ఒక మెసేజ్ వచ్చిపోతూ ఉంటుంది. ఒక మెయిల్ అని, ఇది ఇన్బాక్స్ లాగా అన్నట్టు మెయిల్. దీనికి మెసేజ్ పెడతా అన్నట్టు ఫెయిల్ అయితే. ఓకే, ఫస్ట్ ఏం చేస్తానంటే నాకు తెలుసు డూప్లికేట్ రికార్డ్ ఎర్రర్ వస్తుందో ప్రాజెక్ట్కి ఫెయిల్ అయ్యేటట్టుగా చేసి సరే ఒక ఎర్రర్ వస్తే చాలు కదా. నా కూడా ప్రాసెస్ చైన్ మెటా చైన్ ఉందన్న. ఈ ప్రాసెస్ అంటే దాంట్లో ఒక చైన్, ఈ ప్రాసెస్ అంటే అదొక చైన్. ఏ ఒక్కటి ఫెయిల్ అయింది అంటే లోపల ఫెయిల్ అయితే ఇది బయట ఫెయిల్ అవుతుంది కదా ఆటోమేటిక్గా. ఫెయిల్ అయితే నాకు మెయిల్ రావాలి, అది పాయింట్. ఇంకా కొంతమంది ఇప్పుడు ఇట్లా చాలా ఉంటాయి కదన్న. ఇప్పుడు చూడు, ఈ ప్రాసెస్ ఫెయిల్ అయితే రైట్ క్లిక్ కొట్టి ఏమంటా క్రియేట్ మెసేజ్ అంటే మెసేజ్ నీకు ఫెయిల్యూర్ కావాలా ఎర్రర్ కావాలన్నా, ఎర్రర్స్ అంటే ఏం మెయిల్ కావాలా ఎవరికి కావాలని డీటెయిల్స్ ఇచ్చేయచ్చు. నేనేమంటానంటే ఇట్లా నాకు 20 ఉన్నాయన్న, 20 దానికి క్రియేట్ మెసేజ్ చేశాను, టైం వేస్ట్ కదా. అట్లా కాకుండా నేనేం చేస్తామంటే XR పెడతా. XR పెడితే ఏ ఒకటైనా ఏది రెడ్ ఫెయిల్ కానీ సక్సెస్ కానీ ఏ ఫస్ట్ వస్తే అర్థానికి అన్నట్టు. అప్పుడు ఏం చేస్తారు, దీనికి పెట్టి ఆన్ ఎర్రర్ ఇట్లా పెడతారు జనరల్గా. అప్పుడు ఏ ఒక్కటి ఫెయిల్ అయినా దీనికి వెళ్తుంది. దీనికి మెసేజ్ పెడతాను. అప్పుడు అన్నిటికీ మెసేజ్ క్రియేట్ చేసే బదులు అన్ని ఫెయిల్యూర్స్ అన్నీ ఒక XRలో పెట్టి XR నుంచి మెసేజ్ ఫైర్ చేస్తాను అన్నట్టు. క్రియేట్ మెసేజ్ ఏం కావాలా, మెసేజ్ న్యూ ఫెయిల్యూర్, ఎడిట్ డాక్యుమెంట్. మెయిల్లో నీకు ఏం కావాలన్నా ద మెటా ప్రాసెస్ చైన్ ఫార్ మాస్టర్ డేటా అండ్ టెక్స్ట్ యాజ్ ఫెయిల్డ్, ప్లీజ్ ఫిక్స్ ఇట్ అని ఇట్లా మెసేజ్ రావాలి. కింద ఫెయిల్యూర్ లాగ్ కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఓకే, ఎవరికి అది డాక్యుమెంట్ సబ్జెక్ట్ బాడీ. ఇంకా సబ్జెక్ట్ ఇస్తారులే MD ఫెయిల్యూర్ అని పెట్టచ్చు. ఇంకా కావాల్సి ఉంటే. ఓకే, దెన్ అది ఎవరికి పోవాలి రెసిపియంట్. చూడు, ఇది ఈమెయిల్ అడ్రస్ ఇంటర్నెట్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ అన్నీ పెట్టచ్చు. కానీ ప్రస్తుతానికి నాకు ఈమెయిల్ ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి ఎస్ఐపి లాగన్లో యూజర్ ఎస్ఐపి యూజర్కి. ఇంకోటి ఇది ఎక్స్ప్రెస్ మెయిల్ అని ఉంటుంది. ఈ చెక్ బాక్స్ పెడితే ఏమైందంటే నీ పని నువ్వు చేసుకుంటావు, మెయిల్ వస్తేనే నీకు మెయిల్ వచ్చినట్టు నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు. సేవ్. ఓకే, నేను రన్ చేస్తాను ఇప్పుడు. ఐఎమ్ జస్ట్ షెడ్యూలింగ్ ఇట్ నా. ఎప్పుడు ఇమ్మీడియట్ అది ఆటోమేటిక్ షెడ్యూల్ అయిపోతూ ఉంటుంది. రన్ అయింది అనుకున్నాను. నీ పని నువ్వు చేసుకుంటా ఏదో యాడ్ RS7 SE11 అట్లా నీ పని నువ్వు చేసుకుంటావు. మెసేజ్ వచ్చింది ఏమని, ఎక్స్ప్రెస్ డాక్యుమెంట్ మెసేజ్ న్యూ ఫెయిల్యూర్ MD ఫెయిల్యూర్ అంటే మాస్టర్ ఫెయిల్యూర్. నీకు మామూలు మెసేజ్లు వస్తుంటాయి ఇవన్నీ తెలిసి. లోడ్ ఫెయిల్ అయినప్పుడు అంటే లోడ్ మెసేజ్ జరుగుతున్నట్టు. ఇది ఎస్ఐపి లాగిన్ కూడా ఇట్లా వస్తుందన్న. మామూలుగా నీ మెయిల్ సర్వర్ అవుట్లుక్ ఓపెన్ చేసుకుంటే కింద న్యూ మెసేజ్ హస్ బీన్ అరైవ్డ్ అని నీకు తెలుస్తుంటుంది. సరే, ఇక్కడ డైరెక్ట్ ఇన్బాక్స్ కొడితే ఇన్బాక్స్కి వెళ్ళిపోతాం. ఇదైనా సేమ్ SO01 కొట్టినా ఇన్బాక్స్ మెసేజ్ వచ్చింది. డబుల్ క్లిక్ కొట్టు. ద మెటా చైన్ ఫర్ మాస్ డేటా అండ్ టెక్స్ట్ హస్ ఫెయిల్డ్, ప్లీజ్ ఫిక్స్ ఇట్ అని లోపలికి వెళ్తే ఏమైంది దానికైతే ఏందో చూస్తూ ఉంది. దీంట్లోకి వెళ్తే నీకు ప్రాసెస్ చైన్ పేరు ఏంది మొత్తం తెలుస్తుంది అన్నట్టు. నువ్వు వెళ్తావు. ఏం చేస్తావు నువ్వు, సపోర్ట్ టీం ఏం చేస్తుంది, RSPCకి వెళ్ళిపోయి నేనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోయి దాని చైన్ డిస్ప్లే దాని లాగలోకి వెళ్ళిపోయి ఓకే
లాగ్ ఇక్కడ ఫెయిల్ అయింది, దాని మానిటర్లోకి వెళ్తున్నా చైన్ లోపలికి, ఇక్కడ ఫెయిల్ అయింది, మళ్ళీ దీని మానిటర్కి వెళ్తా, రీజన్ తెలుసుకుంటాను. నాకు తెలుసులే రీజన్ ఏంటి, డూప్లికేట్ రికార్డ్ కాబట్టి మళ్ళీ రైట్ క్లిక్, డిస్ప్లే వేరియంట్ అంటే డిటిపి ఇస్ మై వేరియంట్. ఇవన్నీ యాక్చువల్లీ నేను ఒక యూజర్కి పెట్టినా కదా, రియల్ టైంలో ఏం చేస్తారంటే మొత్తం సపోర్ట్ టీమ్ ఒక 20 మెంబర్స్ ఉన్నాను, మొత్తం 20 మెంబర్స్ ఒక గ్రూప్ లిస్ట్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ లిస్ట్. సో దర్ స్పెసిఫిక్ డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ అండ్ అందరు గ్రూప్ మెయిల్ ఐడి గ్రూప్ అందరికి వచ్చేస్తుంది. ఎవరు యాక్టివ్ ఉంటే వాడికి పోయి ఫిక్స్ చేస్తుంటారు. లైక్ దిస్ యూ కెన్ డూ మెసేజింగ్ విత్ ప్రాసెస్ చేంజ్ ఆల్సో. ఓకే, సో రియల్ టైంలో సపోర్ట్ ప్రాజెక్ట్లో మానిటరింగ్ ఆఫ్ ప్రాసెస్ అనేది దెల్ బి ఆల్రెడీ ప్రాసెస్, దెల్ బి షెడ్యూల్డ్ ఆటోమేటిక్లీ, యూ జస్ట్ హ్యావ్ టు కీప్ మానిటరింగ్ ఇట్. మానిటరింగ్ అంటే అబ్జర్వ్ చేస్తుండాలి, ఫెయిల్ అయితే ఫిక్స్ చేయడం అన్నది కాన్సెప్ట్. ఇప్పుడు ఏంటంటే ఒక స్క్రీన్ ఓపెన్ చేసి ఒక చేంజ్ అనిపించింది కదా, ఒక స్క్రీన్ చేసి ఒక ఓపెన్, నేను ఓపెన్ సెషన్ ఏమంటుంది తర్వాత ఆర్ నుంచి ఓపెన్ చేయాలి అంటే ఆరు స్క్రీన్లో ఓపెన్ చేయగలిగితే ఎన్ని చైన్లు చూడగలుగుతాను నేను అట్ ఎ టైం? అంతే, ఒక స్క్రీన్లో ఒక చైన్ అంటే 6 స్క్రీన్లో 6 చైన్లే కదా. అట్లా కాకుండా RSPCM అని ఒక టీ కోడ్ ఉంటుంది, RSPCM అని. లైక్ దిస్ ఇక్కడ చైన్ ఉంటుంది, నువ్వు ఏ చైన్ నువ్వు మానిటర్ చేయాలనుకున్నావో అవన్నీ యాడ్ చేయొచ్చు అన్నట్టు. యాడ్ చైన్, నీ చైన్లన్నీ యాడ్ చేసుకుని పెట్టుకుంటావు. రిఫ్రెష్ అంటూ ఎల్లో అంటే ఓన్లీ ఎల్లో రిఫ్రెష్ అవుతుంది, ఆలంటే అన్ని చైన్స్ రిఫ్రెష్. ఇదైతే ఇది మెటా సీఎన్ ఏదో ఫెయిల్యూర్ ఉంది, ఇది కొడితే అదే లాగ్ అంటే లాగ్ తీసుకెళ్ళిపోతుంది. ఒక స్క్రీన్లో అన్ని చైన్స్ లాగ్ చూసుకుంటే ఏదైతే రెడ్ ఉందో అక్కడ నుంచి నువ్వు లాగ్లోకి వచ్చేయచ్చు అన్నట్టు. సో అట్ వన్ స్క్రీన్ ఐ కెన్ మానిటర్ కంప్లీట్. ఏదైతే లోకల్ ఫెయిల్ అయిందంటే దీని వేరే చూస్తే ఇది వేరే వాళ్ళది, మంది కాదు యాక్చువల్గా. ఇన్ఫోబైస్ ఫెయిల్ అయింది, ఏంది ఫెయిల్ ఇది, షార్ట్ డంప్ అంట. అంటే అనుకోకుండా ఒకసారి ఫెయిల్ అయితే రిపీట్ కొడితే వెళ్ళిపోతుంటారు, రోల్ అప్ ఇవన్నీ రైట్కి కూడా రిపీట్ కొట్టడమే, ఏముండదు ఆడ పంచాయతీ. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇప్పుడు డిలీట్ ఇండెక్స్ ఫెయిల్ అయిందప్ప, ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ ఇండెక్స్ అనేది ఎందుకు పెట్టినావు, పర్ఫార్మెన్స్ పెరిగే పెట్టినావు, కానీ డిలీట్ ఇండెక్స్ ఫెయిల్ అవుతుంది, నువ్వు ఎన్నిసార్లు రిపీట్ కూడా ఫెయిల్ అవుతుంది. ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తామంటే స్కిప్ అని, రైట్ క్లిక్ స్కిప్ అంటే ఈ ప్రాసెస్ వదిలేసి వెళ్ళిపోయి. ఎందుకంటే ఇండెక్స్ డిలీట్ చేయకుండా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, లోడింగ్ జరగవచ్చు. ఇండెక్స్ డిలీషన్ ప్రాసెస్ ఫిక్స్ చేసే కోసం అందరిని ఐ కాంట్ మేక్ ఎవ్రీ వన్ వెయిట్ ఫర్ ద డేటా ఫర్ ద రిపోర్ట్, ఎందుకంటే ప్రాసెస్ చేంజ్ స్లో అయిందంటే రిపోర్టింగ్కి లేట్ అవుతుంది కదా. సో నేను స్కిప్ కొట్టి వెళ్ళిపోవచ్చు, రైట్ క్లిక్ కూడా రిపీట్ అవుతుంది, రిపేర్ అవుతుంది, స్కిప్. రిపేర్ అంటే ఫిక్స్ చేయరు ప్రాసెస్, స్కిప్ అంటే వదిలేసి అన్నట్టు వెళ్ళిపోవచ్చు అట్లా కూడా. అట్లా RSPCM నుంచి నువ్వు కెన్ అబ్జర్వ్ ఆల్ ది చైన్స్, ఎన్ని చైన్స్ అన్ని చైన్లు అబ్జర్వ్. ఒకటే రియల్ టైంలో ఒకటి టీ కోడ్ ఉంటుందన్న, వాడు SAP ఏం చేసినట్టు SAP స్పెసిఫిక్ ఒక టూల్ పెట్టుకున్నాడు, ప్రాసెస్ మానిటరింగ్ చాలా పవర్ఫుల్ టూల్ అనమాట. దీంట్లో ఒక టీ కోడ్ ST13 అని ఒక టీ కోడ్ ఉంటుంది, మనకు ఉండదు. అది కావాలంటే స్పెషల్ యాడ్ ఆన్ సపోర్ట్ ప్యాక్ చేసుకుంటే అది వస్తుంది అన్నట్టు. SAP ఏమంటే అది నాకు సంబంధం లేదు, నా కోసం చేసుకున్నా, మీరు వాడాలంటే వాడుకోండి అన్నది ఇచ్చినాడు అన్నట్టు. కానీ దాంట్లో ఏదైనా ఇష్యూ వస్తే నన్ను అడగొద్దండి అని చెప్పి. ఓకే, ST13 అనే టీ కోడ్ కావాలంటే సపరేట్ సపోర్ట్ ప్యాక్ చేసుకుని రావాలి. ఎవరైనా రియల్ ఫర్దున వాళ్ళని అడిగితే చూపిస్తాడు ST13 ఎట్లుందో అని.
సో ST30 డస్ నాట్ చెప్తారు లోపల ఏం అప్గ్రేడ్ చేసుకోవాలా ఏందని. హౌ టు వర్క్ విత్ బే మానిటరింగ్ అని ఒకటి ఉంటుంది కదా, ఇదంతా మనకు అవసరం లేదన్న. ఎక్కడ స్క్రీన్ షాట్లు కనిపిస్తాను చూస్తా అన్న. ఇట్లుంటుంది అన్న. ST13T కూడా కొడితే ఇట్లా స్క్రీన్ వస్తుంది. BW టూల్స్ అని ఇచ్చి ఎగ్జిక్యూట్ కొడతావు అన్నట్టు. నెక్స్ట్ స్క్రీన్లో ప్రాసెస్ చైన్ అనాలిసిస్ అని రేడియో బటన్ కొట్టి ఓకే కొడితే నువ్వు ఇక్కడ బటన్ వస్తుంది. ఇక్కడ ప్రాసెస్ చైన్స్ కొట్టి ఇక్కడ స్పెసిఫై ప్రాసెస్ చైన్ నేమ్స్ డేట్లు పెట్టి వస్తే మొత్తం ఆ చైన్లు ఒక్కొక్క లాగ్ ఏ డేట్ స్టార్ట్ అయింది, ఏ టైం ఎండ్ అయింది మొత్తం తెలుస్తుంది ఈ చైన్. ఇంకా నువ్వు లాగ్ ఇది కొట్టే కొద్దీ లోపల సపోజ్ నువ్వు లాగ్ కొట్టినావు అనుకో వెళ్తుంది లోపల ఆ లాగ్లో ఏ చైన్ ఎంతసేపు రన్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయింది, ఆ మొత్తం లాగ్ డీటెయిల్ మనకు చైన్ లాగ్లోకి వస్తాను. ఒక స్క్రీన్లో మొత్తం అన్ని చైన్ స్టేటస్లు చూడొచ్చు అన్నట్టు. దట్స్ మేజర్ పాయింట్. ఓకే, అది మేజర్ ST38.